హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో కాంచన ఆకుకూరలు వలుస్తా ఉంటది. తన ఫోన్‌కి ఒక మెసేజొస్తే వెళ్లి ఫోన్ దగ్గరికి చూస్తది. ఫోన్ జూసి పిన్ని ఏదో పంపిందే వీడియోనా అని ఓపెన్ జేసి చూస్తది. అందులో శ్రీధర్‌ని పోలీసులు అరెస్ట్ చేసింది, మీడియా వాళ్ళు మాట్లాడిన మాటలు అన్నీ ఉంటాయి. చూసి భగవంతుడా! ఫుడ్ కల్తీ అవ్వడమేంటి? ఈయన్ని పోలీసులు అరెస్ట్ చేయడమేంటి? అని కంగారు పడతా ఉంటే పారిజాతం ఫోన్ జేస్తది. ఫోనెత్తి "చెప్పు పిన్ని" అనగానే పారిజాతం "వీడియో చూసావా కాంచన" అని అడుగుతది. "ఎప్పుడు ఇదంతా జరిగింది పిన్ని?" వెంటనే పారిజాతం "ఎప్పుడు జరిగితే ఏంటి? మీరు నా భర్త పరువుని రోడ్డుకిడిచారు గదా!" కాంచన "పిన్ని" అని గట్టిగా అరుస్తది. "ఎందుకరుస్తున్నావు? ఆ? ఎందుకరుస్తున్నావు? అబద్ధం చెప్పడం, మనుషుల్ని మోసం చేయడం, మాటిచ్చి తప్పడం, అన్నం పెట్టిన వాళ్ళ మీద తిరగబడ్డం, అవకాశం ఇచ్చిన వాళ్ళ నెత్తి మీద చెయ్యి పెట్టడం, మీ ఇంట్లో వాళ్ళందరికీ అలవాటే కదమ్మా." కాంచన సీరియస్‌గా "నా కాళ్ళకి లేచి నడిచే శక్తి లేదు గాని, లేదంటే అరక్షణంలో నువ్వన్న మాటలకి నీ ముందు ఉండేదాన్నిప్పుడు." వెంటనే పారు "ఏంటే? ఏం జేస్తావు? నేను అన్న దాంట్లో తప్పేముందమ్మా? ఫోన్‌లోనే కాదు, నువ్వు ఎదురుగా నిలబడినా నేనిలాగే మాట్లాడతాను." కాంచన "నేనేం తప్పు చేశానని మాట్లాడుతున్నావు పిన్ని" అనంటది. అప్పుడు పారు "తప్పు చేసింది నువ్వు కాదు, నీ తండ్రే. ఛిఛి! నీలాంటి ఒక కూతుర్ని కని తప్పు చేశాడు. అసలు నీకు ఈ మాట అనే అర్హతుందా పిన్ని?" అనగానే పారు "నీకు ఇలా అడిగే అర్హతుందా పిన్ని" అని కాంచన అంటది. "హ! నువ్వేమో నీ అన్నకి మాటిచ్చి మోసం చేశావు. నీ కోడలేమో నా మనవరాలికి మాటిచ్చి మోసం చేసింది. నీ కొడుకేమో నీ మేనకోడల్ని పెళ్లి చేసుకోకుండా ఊర్లో మమ్మల్ని తలెత్తుకోకుండా చేశాడు. ఈ దరిద్రాలన్నీ దాటుకొని ఇప్పుడంతా బాగానే ఉంది అనుకునే లోపే అవకాశం ఇచ్చి అందలం ఎక్కించుకున్నందుకు ఇప్పుడేమో నీ భర్త మోసం చేశాడు. ఇప్పుడు చెప్పు, శివన్నారాయణకి కూతురుండడం వల్ల కలిగిన ఆనందమేంటో చెప్పు. నీ భర్త మోసగాడని తెలిసినా కూడా క్షమించినందుకు నా భర్తకి బాగానే బుద్ధి చెప్పాడే. డబ్బు కోసం మనుషులు మరీ ఇంత దిగజారిపోతారని అనుకోలేదు. కడుపుకి పెట్టేదాన్ని కూడా కల్తీ చేశారంటే అమ్మో! ఇంతకంటే దౌర్భాగ్యుడు ఇంకెవరుంటారు చెప్పు అని అంటా ఉంటే కాంచన ఇంకా నిజాలేమీ తేల్లేదు పిన్ని అనంటది. అప్పుడు పారు ఏంటే తేలే నిజాలు? నీ భర్త తన అల్లుడు ఆఫీసులో పెత్తనం చేస్తుంటే నీ కొడుకు కోడలు నా ఇంట్లో పెత్తనం చేస్తున్నారు. ఆఫీస్లో వాటా ఏమో మొగుడికి, ఇంట్లో వాటా కొడుక్కి. అబ్బబ్బబ్బబ్బా! ఏం ప్లాన్ చేసావు కాంచన అని అనగానే కాంచన నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు పిన్ని. ఇంతకంటే గొప్పగా నీతో ఏం మాట్లాడగలనులే అని అంటా ఉంటే అమ్మా కాంచన నా నోరు చెడ్డదేనమ్మా, ఒప్పుకుంటాను. అలాగే నీ భర్త బుద్ధి కూడా చెడ్డదే. అసలు ఆ మనిషే కల్తీ అయినప్పుడు తినేదాన్ని కల్తీ చేస్తే ఆశ్చర్యమేముందిలే అని అంటది. కాంచనేమో నింద పడ్డానికి, నిజం అని నిరూపించడానికి ఉన్న తేడా కూడా తెలియకుండా మాట్లాడుతున్నావు. అసలు నేను నిన్నేమనుకోవాలి పిన్ని? నన్ను ఏదైనా అనుకో కాంచన, ముందు నీ కోడల్ని మాత్రం సన్మానించు. వెంటనే కాంచన ఇప్పటి వరకు నన్ను ఆడిపోసుకున్నావు, ఇప్పుడు నా కోడలు గుర్తొచ్చిందా అని అంటా ఉంటే పారు అరే కోడలు గుర్తుకు రావడం ఏంటే? నీ భర్తని పోలీసులు అరెస్ట్ చేయడానికి కారణమే దీప కదా. కాంచనేమో దీపా అని అంటది. అవును కాంచన, ఈ ఫుడ్ ట్రాక్ సలహా ఎవరిది? దీపది. పాపం నీ కోడలు నేరుగా చెప్తే ఎవరు ఒప్పుకోరని కార్తిక్ గారితో చెప్పించింది. కొడుకు చెప్పింది తండ్రికే గదా వేదం. అందుకే కార్తిక్ గాడు చెప్పగానే శ్రీధరేమో సరే అన్నాడు. ఇంకా మా ఇంట్లో వాళ్ళ సంగతి సరే సరి. కార్తిక్ గాడు ఏం చెప్పినా చప్పట్లు కొట్టడానికి చేతులు, ఊపడానికి తలలు సిద్ధంగా పెట్టుకొని ఉంటారమ్మా. మర్చిపోకుండా దీప ఇంటికి రాగానే స్వీట్ పెట్టి మరీ అభినందించు. దీప లాంటి కోడలు నా భూతో నా భవిష్యత్తు. ఇంతకు ముందు ఎవ్వరూ లేరు, ఇక మీదట ఎవ్వరికి ఉండరు. ఒకవేళ దీనికి టైటిల్ పెట్టాల్సి వస్తే కోడలి ఐడియా అదుర్స్, మామగారి బ్రతుకు మటాష్. అబ్బా! టైటిల్ అదిరిపోయింది కదా. ఆహా! ఇక సంబరాలు సంబరాలు మొదలు పెట్టుకోండి. ఉంటానమ్మా కాంచన అని ఫోన్ కట్ చేస్తది. ఫోన్ కట్ చేసి పారు నవ్వుతా ఉంటది. ఇక్కడ కాంచనేమో మాట అనిపించుకోవడానికి కాకపోతే దీప పనేదో దీప చేసుకోక ఇలాంటి సలహాలు ఇవ్వడం ఎందుకు? ఆయన్ని అరెస్ట్ చేసిన సంగతి కార్తీక్కి తెలిసే ఉంటుంది.
నాకే ఫోన్ చేసి ఇన్ని మాటలు అంటుంది అంటే అక్కడున్న దీపని ఇంకెన్ని మాటలు అంటుందో. భగవంతుడా! ఏంటి మాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఇప్పుడు నేనేం చేయాలి? అని ఏడుస్తూ కంగారు పడుతూ ఉంటది. ఇటు దీప వంటగదిలో కూరగాయలు కట్ చేస్తూ సుమిత్ర అలా కక్కుకుంది, శ్రీధర్ని అరెస్ట్ చేసింది అన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఫీల్ అయితా ఉంటది. అక్కడికి జోష్న వచ్చి ఏం దీపా వంటేం చేస్తున్నావు అని అడుగుతది. దీపేమో నీకు ఆకలి కూడా వేస్తుందా అని అడుగుతది. అప్పుడు జోష్న జరిగిన దానికి తినడం మానేస్తే ఇలాంటివి మీరు రోజు చేస్తూనే ఉంటారు. అప్పుడు మేమంతా ఆకలితో చావాలి అని అంటా ఉంటే దీప ఏం కావాలి అని అడుగుతది. వెంటనే జోష్న దాహంగా ఉంది, నీ చేత్తో ఒక గ్లాస్ వాటర్ ఇస్తావా అనగానే దీప వెళ్ళి వాటర్ తీసుకొస్తది. వాటర్ గ్లాస్ ఇస్తా ఉంటే జోష్న దాన్ని పట్టుకోకుండా చేతిని అటు ఇటు తిప్పుతూ ఆడుకుంటూ ఉంటది దీపతో. దీప కోపంగా గ్లాస్ని పక్కన పట్టేసి నీకు మంచినీళ్ళు కావాలా వద్దా అని సీరియస్ గా అడుగుతది. జోష్న చేతికి ఇవ్వు దీపా అని అడుగుతది. వెంటనే దీప నీ బుద్ధిలాగే నీ చేయి కూడా ఒక చోట నిలబడ్డం లేదు. జోష్న ఏమో బుద్ధి లేని సలహా ఇచ్చి మామగారిని ముంచేసిన నువ్వు కూడా నా బుద్ధి గురించి మాట్లాడుతున్నావా దీప అని అనగానే దీపేమో మనకి నచ్చని వాళ్ళ మీద పడ్డ నింద మన చెవుల్లో అమృతం పోసినట్టుగానే ఉంటుంది అని అంటది. వెంటనే జోష్న నా కుటుంబంలో ఉన్న మనుషుల్ని నచ్చిన వాళ్ళు నచ్చని వాళ్ళు అని వేరు చేసిందే నువ్వు దీప. దీపేమో మన నడవడిక మన పద్ధతే మనకి అయిన వాళ్ళని తెచ్చి పెడతాయి అని అంటా ఉంటే జోష్న నీ నడవడిక నీ పద్ధతే ఈరోజు మాకు ఇన్ని కష్టాలు తెచ్చిపెట్టాయి అని అనగానే దీప మీరు ఒక మాట అంటే దాన్ని నమ్మేవాళ్ళు ఎంతమంది అని అడుగుతది. జోష్న ఏమో నీకు కాలం చెల్లింది దీప. దీపేమో నేనేమీ నాణ్యాన్ని కాదు అని అంటది. వెంటనే జోష్న నువ్వు ఎప్పటికీ విలువ తగ్గిని వజ్రనివే, కానీ అది కూడా ఒక రాయే కదా. ఇప్పటి వరకు ఈ ఇంట్లో నువ్వు చాలా మంచిదానిగా నటిస్తూ అందరి మనసుల్లో స్థానం సంపాదించావు. నువ్వు చేసిన ఒకే ఒక తప్పు ఏంటంటే ఫుడ్ ట్రక్ ఐడియా ఇవ్వడం. ఆ ఒక్క ఐడియా చాలా మంది జీవితాల్ని మార్చబోతుంది. ముందుగా మీ మావయ్య గారిది, తనది నీది ఇంకా మీ ఇంట్లో వాళ్ళది అని అనబోతుంటే అక్కడికి పారు వచ్చి నవ్వుతూ ఇంకా వీళ్ళ మావయ్య గారికి జీవితం ఎక్కడుందే, పాపం శ్రీధర్ ఇద్దరు భార్యలతో హాయిగా ప్రశాంతంగా ఉండేవాడు. స్వప్న పెళ్లి చేసి ఒక భార్యని దూరం చేసింది. ఇప్పుడిప్పుడే వాళ్ళిద్దరు కలుస్తున్నారు అనుకునే లోపు శ్రీధర్కి రెండో భార్యను కూడా దూరం చేసింది అని అంటా ఉంటే జోష్న దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి గ్రాని అని అడుగుతది. వెంటనే పారు బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని అంటారు. అంటే ఒక్కొక్కరు మన జీవితంలోకి రావడం వల్ల మన తలరాతే మారిపోతుంది. దీప మెడలో ఒక తాడి పడింది, కార్తీక్ రోడ్డున పడ్డాడు, దీప కడుపులో బిడ్డ పడ్డది, మామగారు స్టేషన్లో పడ్డారు. ఇంకా బిడ్డ భూమి మీద పడితే ఎంతమంది పోతారో అని అనగానే దీప కోపంగా పారిజాతం గారు నా బిడ్డ జోలికి రావద్దు, ఇంతకు ముందు చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, కడుపులో ఉన్న బిడ్డ గురించి తప్పుగా మాట్లాడొద్దు అని అనగానే పారు అంత మాట్లాడాల్సిన కర్మ మాకేంటి, పదవే జోష్న, దీని మామగారికి శిక్ష పడని అప్పుడు కాంచనను అడ్డు పెట్టుకొని దీని ఆట ఎలా కట్టించాలో నేను చెప్తాను రా అని కోపంగా అనేసి వెళ్ళిపోతుంది. జోష్న ఏమో బావ వెళ్ళాడు మామయ్యని తీసుకొస్తాడు అని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టున్నావు అనగానే దీప నా బావ మీద నాకు నమ్మకం ఉంది. ఒకరు తప్పు చేయలేదు అని తెలిస్తే వాళ్ళ వైపు చాలా బలంగా నిలబడతాడు. ఎంత బలంగా నిలబడతాడు అంటే ఎంతమంది ఓడించాలని చూసినా ఓడిపోనంత బలంగా నిలబడతాడు. వెంటనే జోష్న ఆల్ ద బెస్ట్ దీపా అని అంటది. నీ బావ కోసం ఎదురు చూస్తూ ఉండు, నువ్వు అనుకున్నది జరుగుతుందో లేదో చూద్దాం అని అంటా ఉంటే దీప నిజం నిప్పు లాంటిది అమ్మాయి గారు, దాంతో ఆటలాడాలని చూస్తే అంతు చూస్తుంది అని అనగానే జోష్న అంతు చూస్తుంది అంతేగా, చూద్దాం నువ్వు నమ్మిన నిజం ఏం చేస్తుందో అని అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దీప కోపంగా కూరగాయలు కట్ చేస్తూ ఉంటది. జోష్న ఏమో పక్కకొచ్చి నువ్వు నమ్మిన నిజాన్ని నేను మారుస్తాను కదా అని అనుకుంటూ వైరాకి ఫోన్ చేస్తుంది. ఏంటి సార్ అంతా ఓకేనా అని అడుగుతుంది. వైరా ఏమో జరిగిందంతా చూస్తూనే ఉన్నారు కదా అని అంటాడు. వెంటనే జోష్న బయటకి రాకూడదు, ఎవరు తీసుకొస్తారు అని వైరా అడుగుతాడు.
ప్రయత్నాలు జరుగుతున్నాయి అని జోష్న అంటా ఉంటే, డోంట్ వరీ జోష్న గారు అని అంటాడు. జోష్న ఏమో, ప్లాన్ ఏ అయిపోయింది, ప్లాన్ బి స్టార్ట్ చేయండి. వైరా, ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ కూడా అయిపోయింది, ఇంకా కాసేపట్లో దాని రిజల్ట్ మీ వరకు వస్తుంది అని అంటాడు. జోష్న థ్యాంక్ యూ అని అంటది. వైరా ఏమో, ఇదంతా నీకోసమే. వెంటనే జోష్న, ఏదీ మర్చిపోను, నేను సీఈఓ అవ్వగానే నా కంపెనీలో సగం షేర్స్ మీవే అనగానే, వావ్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అని వైరా అంటాడు. అది విని జోష్న సరే అని ఫోన్ కట్ చేస్తుంది. తర్వాత, ఒరే వైరా, మా మావయ్య జైలుకెళ్ళి నేను సీఈఓ అయ్యే వరకేరా నీతో గాని ఆ కాశీగాడితో గాని పని, ఆ తర్వాత మిమ్మల్ని ఏం చెయ్యాలో నాకు తెలుసు అని అనుకుంటది. ఇటు పోలీస్ స్టేషన్లో సెల్లో శ్రీధర్ని ఒకతను చూడ్డానికి పెద్దింటి మనిషిలా ఉన్నారు, ఎందుకొచ్చారు అని అడుగుతాడు. శ్రీధర్ ఏమో, కావాలని రాలేదు, తీసుకొచ్చారు అని అంటాడు. చేసిన తప్పేంటో అని అతను అడుగుతాడు. అప్పుడు శ్రీధర్, 10 మందికి ఆకలి తీర్చాను. అతనేమో, నేను 10 ఇంట్లో దొంగతనం చేశాను అని అంటాడు. పుణ్యం చేసిన నీకు ఇదే లాకప్పు, పాపం చేసిన నాకు ఇదే లాకప్పు, ఏంటి గురువుగారు, ఇది మరీ అన్యాయం కదా అని అంటాడు. వెంటనే శ్రీధర్, నేను అన్యాయమే చేశాను, న్యాయమే చేశాను, ఆ దేవుడే చూసుకుంటాడు అని అనగానే ఆ దొంగతను, మీరు బలేటోడు గురుగారు, మిమ్మల్ని విడిపించడానికి దేవుడు ఎందుకు వస్తాడు అని అంటా ఉంటే, శ్రీధర్, మనలో నిజాయితీ ఉంటే దేవుడే ఏదో ఒక రూపంలో వస్తాడు అని అంటా ఉంటాడు. అక్కడికి కార్తీక్ వస్తాడు. మాస్టారు అని అంటాడు. ఆ దొంగతనేమో, మీ స్టూడెంటా గురుగారు అని అంటాడు. శ్రీధర్, నా కొడుకు. కార్తీక్, అసలు ఏం జరిగిందంటే అని అంటా ఉంటే, కార్తీక్, ముందు బయలు తీసుకున్నాం, తర్వాత బయటికెళ్ళి మాట్లాడదాం అని అంటాడు. అక్కడికి శివనారాయణ ఇంకా లాయర్ వస్తారు. రండి సార్ కూర్చోండి అని ఎస్ఐ అనగానే, నమస్తే అని ఇద్దరు కూర్చుంటారు. ఎస్ఐ ఏమో, ఇది పబ్లిక్ ఇష్యూ కాబట్టి కంప్లైంట్ రాసుకున్నాం, మీరేమి మీ సీఈఓ మీద కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు అని అంటా ఉంటే, శివనారాయణ, నేను వచ్చింది సీఈఓ ఏదో ఫ్రాడ్ చేశాడని అతని మీద కంప్లైంట్ ఇవ్వడానికి కాదు, మరి ఎందుకు వచ్చారు అని ఎస్ఐ అడుగుతాడు. అతనికి బెయిల్ ఇవ్వడానికి అని శివనారాయణ అంటాడు. ఎస్ఐ ఏమో, సార్, మామూలుగా అయితే రెస్టారెంట్ ఓనర్ మీరే కాబట్టి మీ మీద యాక్షన్ తీసుకోవాలి, ఫుడ్ ట్రక్కి సంబంధించి మీకెవ్వరికీ సంబంధం లేదని, దాని పూర్తి బాధ్యత నాదే అని మీ సీఈఓ చెప్పారు, అందుకే కేస్ మీ వరకు రాలేదు, మీరు అతను ఏ తప్పు చేయలేదని నమ్ముతున్నారా అని అంటాడు. అప్పుడు శివనారాయణ, అతను మా కంపెనీకి సీఈఓనే కాదు, మా అల్లుడు అని అంటాడు. ఎస్ఐ ఏమో, అల్లుడినే సీఈఓగా చేశారనమాట, చైర్మన్ గారు మా మావయ్య గారే అని అతను ఇంతవరకు చెప్పలేదే, చేసిందే పెద్ద మోసం, ఇంకా మీ రిలేషన్ గురించి ఏం చెప్పుకుంటాడులే అని అంటా ఉంటే, కార్తీక్, ఎస్ఐ గారు, నా తండ్రి ఎలాంటి మనిషో నాకు తెలుసు, లాయర్ గారు బెయిల్ తీసుకొని ఇవ్వండి అని అంటా ఉంటే లాయర్ ఇవ్వబోతాడు. అప్పుడు ఎస్ఐ, సారీ మిస్టర్, బెయిల్ ఇవ్వడం కుదరదు అని అంటా ఉంటే శివనారాయణ ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు ఎస్ఐ, ఆ కల్తీ ఫుడ్ తిని అస్వస్థకు గురైన వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళకి ఏం కాలేదని డాక్టర్ రిపోర్ట్ ఇవ్వలేదు, అలాగే శ్రీధర్ గారు కావాలనే డబ్బుకి కకృతిపడి ప్రజల ఆరోగ్యం ఏమైపోయినా పర్వాలేదు అని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా కల్తీ ఫుడ్ సప్లై చేశారు అనడానికి బలమైన సాక్ష్యం ఉంది అని అంటాడు. వెంటనే కార్తీక్, ఏంటా సాక్ష్యం అని అడుగుతాడు. ఎస్ఐ ఫోన్ తీసి శ్రీధర్ మాట్లాడిన రికార్డు వినిపిస్తాడు. అందులో శ్రీధర్, ఆ మిగిలిన ఫుడ్ని కూడా పంచేయండి అని అంటా ఉంటే కాశీ, మిగిలిన ఫుడ్ పంచడం ఏం బాగుంటుంది, ఎక్కడైనా పడేద్దాం అని అంటాడు. అప్పుడు శ్రీధర్, సీఈఓ నువ్వా నేనా, ఏంట్రా నీ ప్రాబ్లం, చెప్పింది చేయి, నువ్వు కూడా ఎంప్లాయ్వే, నువ్వేదో ఎండి అన్నట్టు ఫీల్ అవ్వకు, వాళ్లతో పాటు నువ్వు వెళ్ళి ఫుడ్ సప్లై చేసి ఆ తర్వాత నాకు ఫోన్ చేయి, నువ్వు ఎక్కడికి రావాలో ఏం చేయాలో నేను చెప్తాను అని అంటాడు. ఆ వీడియోని ఎస్ఐ వినిపించిన తర్వాత, ఇవి శ్రీధర్ గారు మాట్లాడిన మాటలే అని ఆయన ఒప్పుకున్నారు అనగానే కార్తీక్ ఇంకా శివనారాయణ శ్రీధర్ వైపు చూస్తూ ఉంటారు. శ్రీధర్ ఏమో తలదించుకొని ఉంటాడు. ఎస్ఐ ఏమో, ఇది రికార్డ్ చేసి వాయిస్ ఇచ్చిన మనిషి కూడా శ్రీధర్ గారు చెప్తేనే చేశాను అన్నాడు అని అంటా ఉంటే కార్తీక్, ఎవరా మనిషి అని అడుగుతాడు. అక్కడికి కాశీ వస్తాడు. అదిగో అతనే అని ఎస్ఐ చూపిస్తాడు.
కాశీని చూసి వీళ్ళిద్దరు షాక్ అవుతారు. ఎస్ఐ దగ్గరికి వెళ్ళి నిలబడతాడు కాశీ. ఎస్ఐ ఏమో ఈయన సిఈఓ గారికి పిఏ, ఇంకా వాళ్ళ అల్లుడు కూడా. మీ అల్లుడు తప్పు చేశాడు, వాళ్ళ అల్లుడు సాక్ష్యం చెప్పాడు. ఇక ఈ కేసులో బెయిల్ ఇవ్వడం కుదరదు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాం, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం అని అంటా ఉంటే కార్తీక్ కంగారు పడుతూ, లేదు సార్, ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది. కాశీ, ఏంటిది? ఎస్ఐ గారు నువ్వు రికార్డ్ చేసి ఇచ్చావంటున్నారేంటి? కాశీ ఏమో నేనే ఇచ్చాను బావా అనగానే కార్తీక్ సీరియస్గా వెనక ముందు ఏమీ లేకుండా ఏదో కావాలని చెప్పించినట్టు, ఆ మాటలు మాత్రమే ఎలా రికార్డ్ అవుతాయి? కల్తీ అయిన ఫుడ్ అందరికీ పంచిపెట్టమని నాన్న చెప్పాడా? శివనారాయణ కార్తీక్ అని అంటా ఉంటే, నువ్వుండు తాత, నా తండ్రి ఎలాంటి వాడో నాకు తెలుసు అని అంటాడు. ఎస్ఐ ఏమో, మిస్టర్ ప్లీజ్, ఇది పోలీస్ స్టేషన్, అతను చెప్పాల్సింది చెప్పాడు, ఇంకేమైనా ఉంటే ఇద్దరు వెళ్ళి బయట చూసుకోండి. కార్తీక్ ఏమో, మేమేం పరాయి వాళ్ళు కాదు సార్, తను నా చెల్లెరి భర్త, ఇతనేమో మా తాత, ఆయన మా నాన్న, ఎక్కడో ఏదో చిన్న మిస్టేక్ జరిగింది అని అంటా ఉంటే ఎస్ఐ సీరియస్గా, చిన్న మిస్టేక్ ఏంటి మిస్టర్? హాస్పిటల్లో ఉన్న వాళ్ళు చచ్చిపోతే జనాల్ని చంపడానికి మీరు ఫుడ్ సర్వీస్ చేస్తున్నారా? ఏం కాశీ, నువ్వు మాట్లాడవే, నాతో చెప్పినట్టు మీ బావతో కూడా చెప్పు. కాశీ ఏమో తనలో తాను, వైరా గారు ఎలా చెప్పమన్నారో అలాగే చెప్పాలి అనుకొని, బావా నువ్వు ఏమనుకున్నా ఇదే నిజం, ఫుడ్ ఎక్కువగా మిగిలిపోయింది అని మావయ్య గారు కాల్ చేశారు. మిగిలిన ఫుడ్ అందరికీ పంచమన్నారు. అది పాడైపోయింది, బాగోలేదు, పడేస్తాను అని నేను చెప్పాను. నేను చెప్పినా వినకుండా నాకు తెలియదా పంచు అని అన్నారు. కార్తీక్ ఏమో, కాశీ అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నాన్న అని వాళ్ళ నాన్న వైపు చూస్తాడు. శ్రీధర్ ఏమో వద్దు అన్నట్టు తల ఊపుతాడనమాట. వెంటనే కార్తీక్ కామ్ అయిపోతాడు. ఎస్ఐ ఏమో, లాయర్ గారు మీకు విషయం అర్థమైంది కదా, ఈ కేసులో అరెస్ట్ అయిన శ్రీధర్ గారికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం కుదరదు. కేసు కోర్టుకు వచ్చిన తర్వాత మీ ఇష్టం, కోర్టు ద్వారా బెయిల్ తెచ్చుకోండి అని అంటా ఉంటే, లాయర్ మీకు అర్థమైంది కదా సార్, నేను వెళ్ళొస్తాను శివనారాయణ గారు అనేసి లాయర్ వెళ్ళిపోతాడు. కార్తీక్ ఇంకా శివనారాయణ శ్రీధర్ దగ్గరికి వెళ్తారు. కార్తీక్ ఏమో, మాస్టారు నువ్వేదో కావాలని తప్పు చేశావని కాశీ అంటుంటే నువ్వు మాట్లాడవేంటి? వదిలేయరా అని శ్రీధర్ అంటాడు. ఏంటి వదిలేసేది? అంటే వాడు చెప్పేది నిజమని నమ్మాలా? నమ్ముతావా అని శ్రీధర్ అడుగుతాడు. నమ్మను అని కార్తీక్ అంటాడు. వెంటనే శ్రీధర్, నువ్వు నమ్మవు, నేను నమ్మించలేను. అల్లుడు ఉద్యోగాల గురించి తిరుగుతుంటే కూతురు బాధపడుతుందని, వ్యాపారం నేర్పిస్తే నీతో కలుసుంటాడని ఏదో నా స్వార్థంతో నా దగ్గర పిఏగా పెట్టుకున్నాను. మా మామగారు నా మీద ఎలాంటి అధికారం చూపించేవాళ్ళో అలాంటి అధికారమే నేను నా అల్లుడి మీద చూపించాను. మా మామగారు నా మీద చూపించిన అధికారానికి నాకు బాధ్యత వచ్చింది. నేను నా అల్లుడి మీద చూపించిన అధికారానికి వాడికి బాధ ఉంది. వాడికి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ లేదు. కోపంగా 2 మాటలంటే పౌరుషం వచ్చి సిన్సియర్గా ఉంటాడు అనుకున్నాను. నా ఫోన్ కాల్స్ రికార్డ్ చేసే అంత సిన్సియర్గా ఉంటాడని అనుకోలేదు. వాడు ఎదిగే రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. నన్ను వదిలించుకునే రోజు కోసం వాడు చూస్తున్నాడు. టైం బాలేదు, తప్పు జరిగింది, బాధ్యత తీసుకోవాలి కదా అని బాధపడుతూ అంటాడు. వెంటనే కార్తీక్ వాళ్ళ నాన్న చేతిని పట్టుకొని, తప్పు ఎలా జరిగిందో ఎక్కడ జరిగిందో నేను తెలుసుకుంటాను నాన్న. శ్రీధర్ ఏమో, కాశీని ఏమీ అనుకు, నీ చెల్లి గురించే ఆలోచించు. కార్తీక్ బాధపడుతూ, చెల్లి గురించే కాదు, నేను మా అమ్మ గురించి, చిన్నమ్మ గురించి కూడా ఆలోచిస్తాను మాస్టారు. నా తండ్రి ఏ తప్పు చెయ్యడు, చేస్తే నా ముందు ఒప్పేసుకుంటాడు అని అంటా ఉంటే శ్రీధర్ ఏడుస్తాడనమాట. కన్నీళ్ళని బయటికి రానియకూడదు మాస్టారు, నేనొకసారి కాశీతో మాట్లాడతాను, నువ్వు ధైర్యంగా ఉండు అని అనేసి బాధపడుతూ వెళ్ళిపోతాడు. శివనారాయణ శ్రీధర్ని చూస్తా ఉంటే, నేను తప్పు చేయలేదని మీరు నమ్మితే చాలు అనగానే శివనారాయణ అని తలూపి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శ్రీధర్ పక్కన దొంగేమో, మీరు తప్పు చేయరు గురువుగారు, నేను నమ్ముతాను అని అంటాడు. అప్పుడు శ్రీధర్ తనలో తాను, అల్లుడి కంటే దొంగే నయం అని అనుకుంటూ ఉంటాడు. అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి ప్లీజ్.